అందరికీ నమస్కారం. వెంకటేశ్వర స్వామి మహత్యంలో ఈరోజు శ్రీహరి చోళరాజునకు ఘోర శాపమిచ్చుట. ఈ విధముగా కొంతకాలం గడిచిన తరువాత ఒకనాడు చోళరాజు ధర్మపత్ని గోపాలుని పిలిచి, ఓరి, ఈ దేనువు పాలు ఇంతవరకు ఒక్కనాడైనను తెచ్చి ఇవ్వలేదు. ఆ ఆవు పాలు ఇవ్వడం లేదా, లేక నీవు త్రాగుచుంటివా, లేక పాలు విక్రయించుకుంటివా చెప్పుము అని కోపించెను. గోపాలుడు భయముతో మహారాణితో, అమ్మా, ఏ పాపము నాకు తెలియదు. ప్రతిదినము సాయంకాలం ఇంటికి రాగానే అన్ని ఆవుల వలెనే దీని చెంతకు కూడా పాలు పిండుటకు పోగా పాలు లేక చనులెండిపోవుచున్నవి. అదేమి వైష్ణవమాయో నాకు అర్థమగుటలేదు అని విన్నవించుకొనెను. కానీ వాని మాటలు విన్న రాణి మండిపడి, ఓరి మూర్ఖుడా, లేగదూడ ఆవచెంత పాలు లేకుండనా? నీ మాటలు అందు నాకు నమ్మకము లేదు. ఈ దినము మొదలు పాలు తెచ్చి ఇవ్వకుంటివా నిన్ను కఠినముగా శిక్షింతును అని గద్దించి పలికి గోపాలుని వెళ్ళమని చెప్పెను. ఆ మాటలు విన్న గోపాలుడు విచారగ్రస్తుడై భయముతో గడగడ వణుకుచూ నమస్కరించి వెడలిపోయెను. మరునాడు ఉదయం గోపాలుడు ఆవును ఒక కంట కనిపెట్టుచూ పోవుచుండెను. ఆవు శేషాచలమునకు వెళ్ళి మందను విడిచి వెంటనే పుట్టను సమీపించి పుట్టయందు క్షీరధార వరదల ఆరంభించెను. గోపాలుడు అది గాంచిన వాడే పట్టరాని కోపముతో తన చేతనున్న గొడ్డలితో ఆవును కొట్టబోయెను. శ్రీహరి అది కాంచినవాడై తనకు క్షీరమిచ్చుచున్న గోమాతను రక్షింపటకు తటాలున లేచుసరికి శ్రీ మహావిష్ణువునకు గొడ్డలి పెట్టు శిరమున బలముగా తగిలి రక్తము స్రవించ ఆరంభించెను. గోపాలుడు ఆ సంఘటన గాంచి ఇచటనే మూర్ఛపోయెను. దేవదేవుని శిరస్సు నుండి కారిన రక్తము ఆవుపై కూడా పడెను. దేవతా పశువు అచ్చట నుండి పయనించి చోళరాజు ఆస్థానమున ప్రవేశించి అంబా అని అరుచుచు వచ్చిన మార్గమును చూపుచు కాలు దువ్వి తన వెంట రమ్మన్న విధంబుగా త్వరపడుచుండెను. ఆవు శరీరమంతయు రక్తపు మరకలతో నిండి ఉండగా అది చూసి చోళరాజు భటులు వెంటబట్టుకొని ఆవు వెంట పోవుచుండగా దేనువు వడివడిగా ముందునకు నడిచి మార్గము చూపుచు వెంకటాచలమున చేరి గోపాలుడు మూర్ఛనొందిన స్థలమునకు గొనిపోయి అచట నిలబడెను. చోళరాజునకు పుట్టయందు ధారాకరమైన ఒక మూల్గు వినిపించెను. పుట్టయందు ఒక బాధాకరమైన మూల్గు వినిపించెను. భటులకు అచట నుండి పోయి చుట్టుప్రక్కల వెతకమని ఆజ్ఞాపించెను. అచట నుండి పుట్ట దిశకు వచ్చి చూడగా నారాయణి శిరస్సు నుండి ధారాపాతముగా రక్తము ప్రవహించుటగాంచి చోళరాజు, మహానుభావ, తమరెవ్వరో తెలియనైతిని, నా తప్పును క్షమింపుడు అనిన అతని మాటలు వినిన శ్రీహరి కన్నులు తెరచి లేచినవాడై, నేనెవ్వరినా చూడుము అని సాక్షాత్కరించి మిక్కిలి కోపోద్దీపిత చిత్తుడై, ఓరి మూర్ఖుడా, ముందు వెనక ఆలోచింపక గోపాలునిచే గొడ్డలిచే కొట్టినందులకు నీవు పిశాచము అవదువుగాక అని శపించెను. చోళరాజు దుఃఖముతో అనేక విధములు ప్రార్థించి గోపాలుని దండించమని చెప్పలేదని అనేక విధములు ప్రార్థించి సేవకులు చేసిన తప్పిదములకు రాజే బాధ్యులు, నా శాపమునకు తిరుగులేదు అని చెప్పగా చోళరాజు దుఃఖించుచు, నారాయణ, నీవు ఈ పుట్టయందు ఉండుట నేనెరింగినైతి. నీవు ఇచట నుండు సంగతి తెలియయున్నా నేను మీకు నిత్యసేవలు చేయవాడను. పురుషోత్తమ, నేను నిరపరాధిని, నన్ను క్షమింపుము అని బహువిధముల స్వామివారిని ప్రార్థించెను. అందులకు శ్రీహరి, చోళరాజా, నా శాపమునకు తిరుగులేదు. కావున నీవి శరీరము చాలించి చోళవంశముననే పుట్టి ఆకాశరాజు అను నామధేయమున జన్మించెదవు. నీ కుమార్తె పద్మావతిని నాకిచ్చి వివాహము గావించి పిదప నీవు నాకు వజ్ర కిరీటము సమర్పింతువు. నేను ఆ కిరీటమును ప్రతి శుక్రవారము ధరింతును. నీవు పరిపూర్ణమైన మోక్షము పొందెదవు అని శాప విమోచనము చెప్పెను. గోపాలుడు మూర్ఛ నుండి లేచి సాష్టాంగ దండ ప్రణామములాచరించి
నేను మూర్ఖుడను, నన్ను రక్షింపుము అని వేడుకొనెను. శ్రీహరి కరుణించి, వత్స భయపడకవలదు, ఇందు నీ తప్పిదము ఏమీయూ లేదు. కావున నిన్ను రక్షించితిని. నేను భూలోకమున కేతించిన పిదప మొట్టమొదట నీవే నన్ను దర్శించితివి. కావున నా ఆలయము అందు కూడా మొదట నీ వంశీకుల దర్శనము వసంగదును. నీవు చరిత్రలో సుప్రసిద్ధుడు అయ్యదవు. భయము వలదు, పోయిరమ్ము అని చెప్పగా అచట నుండి గొల్లవాడు వెళ్ళిపోయెను. ఆనాడు శ్రీహరి గొల్లవానికి ఇచ్చిన మాట ప్రకారము నేటికిని ఆ వంశ పారంపర్యముగా వచ్చుచున్న గొల్లవాడు మొట్టమొదట శ్రీహరి ఆలయము తలుపులు తెరిచి దర్శనము చేసుకున్న తరువాత మిగతా కార్యక్రమములు జరుపుచున్నారు. శ్రీహరిని గొడ్డలితో కొట్టిన గొల్లవాని వంశ పారంపర్యముగా వచ్చుచున్న గొల్లవానిని నేటికిని భక్తులు చూడవచ్చును. భూవరాహమూర్తి స్వామి వృత్తాంతము. పూర్వకాలమున సనక నందనాదులు శ్రీహరిని దర్శించుటకై గుజ్జరూపమున ధరించి వైకుంఠమునకు పోయిరి. ద్వారపాలకులుగా ఉన్న జయ విజయలు మునులను దర్శనమునకు పంపక అడ్డగించి వెనుకకు త్రోయగా మునీశ్వరులు అవమానం భరించలేక రాక్షసులై పోయెదురుగాక అని శపించిరి. జయా విజయులు మా తప్పులను క్షమింపుము అని మునులను ప్రార్థింపగా వారు శాంతించి, మా శాపమునకు తిరుగులేదు, కావున 3 జన్మములో శ్రీహరిని ఎదిరించి వారి చేతులలో మరణించి తరువాత వైకుంఠమున యథావిధిగా ద్వారపాలకులై విష్ణుమూర్తిని సేవించుదురు అని చెప్పి వైకుంఠము నుండి మునీశ్వరులు వెళ్ళిపోయిరి. జయా విజయులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అను నామములతో భూలోకమున రాక్షసులుగా జన్మించిరి. హిరణ్యాక్షుడు పరమ దుర్మార్గుడు. ఋషులను, దేవతలను, విష్ణు భక్తులను హింసించసాగెను. ఒకసారి భూమండలమును చాపగా చుట్టి పాతాళమున దాచెను. దేవతలు హిరణ్యాక్షుని బాధలు భరించలేక విష్ణుమూర్తిని ప్రార్థింప అభయమిచ్చి పంపివేసి తాను శ్వేత వరాహ అవతారము దాల్చి సముద్ర గర్భము నుండి పాతాళమునకు పోయి తన వాడి కోరలతో హిరణ్యాక్షుని భూమిపైకి తెచ్చెను. ఋషులు, దేవతలు, గంధర్వులు వరాహస్వామిని ప్రార్థించి ఈ భూమండలమును కాపాడినారు. కాన భూలోకములో ఉండి భక్తులను కాపాడవలసినదిగా ప్రార్థించి శేషాచలములో నివాసము ఏర్పరచుకొని భక్తులను సంరక్షణ చేయుచు మునులతో ఇష్టాగోష్ఠి జరుపుతూ తనను దర్శింపవచ్చిన భక్తులను రక్షించుచుండెను. వరాహస్వామికి ఎంతోమంది భక్తులు ఏర్పడిరి. అందులో ముఖ్యురాలు వకుళాదేవి. ఆమె స్వామికి భక్తితో పరిచర్యలు చేయుచుండెను. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంలో మళ్ళీ కలుసుకుందాం.